సో దుబాయ్‌లో మీరు రీసెంట్‌గా ఆఫీస్ ఓపెన్ చేశారు కదా! సో అది ఎలా నడుస్తుంది? అక్కడ ఎక్కువగా ఎలాంటి కేసెస్ వస్తున్నాయి? దుబాయ్‌లో బాగానే నడుస్తుంది. ఎందుకంటే మనకు మొత్తం యూఏఈ అంతా అంటే హ్మ్. యూఏఈలో మొత్తం కలిపి దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక 30 లాక్స్ ఇండియన్ పీపుల్ ఉన్నారు అక్కడ హ్మ్. నివసించేవాళ్ళు. 30 లాక్ ఇండియన్ 30 లాక్స్ పీపుల్. యూఏఈ మొత్తం కలిపి. ఓహ్! దుబాయ్ సిటీకి వస్తే మాత్రం మీకు కంపల్సరీ ఒక 15 లాక్స్ కంపల్సరీ ఉంటారు. పక్కా హుహు. ఉంటారు. 15 లక్షలు. అక్కడ ఉన్న ఇండియన్స్ అంతా మనకు అంటే ఇప్పుడు హ్మ్. బానే సక్సెస్ అయినట్టే అది. అదే ఓకే. బానే వస్తున్నారు. క్లయింట్స్ కూడా బానే వస్తున్నారు. హ్మ్. మనం అన్ని రకాల కేసులు చేస్తున్నాం దాంట్లో. ఓకే. బా కమర్షియల్ కేసెస్, రెంట్‌కి సంబంధించినయి, ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినయి, తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన కేసులు కూడా చేస్తున్నాం అక్కడ మనం. ఓకే. హ్మ్. ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు డివోర్స్ స్పెషలిస్ట్ కాబట్టి అక్కడ చట్టాల ప్రకారం ఫ్యామిలీ లాస్ ఎలా ఉంటాయి? ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందా? అక్కడ చట్టాలనేటివి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హ్మ్. కంపారిజన్ టు అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాయి కొద్దిగా. ఓకే. మనకు కొద్దిగా లీనియంట్ ఉంటాయి. అక్కడ చట్టాలుంటాయి. హ్మ్. ఈ మధ్య కాలంలో దుబాయ్‌కి ఈ ఫ్యామిలీ లాలకు సంబంధించి ఒక కొత్త రూల్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ రూల్ వచ్చింది అది. హ్మ్. అది ఇండియాలో ఏంటది? పెడితే మస్తు జనాలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అది. అది వేరే విషయం కానీ, అది మంచి ఏంటిది? ఇంట్రెస్టింగ్ ఒకటొచ్చింది దాంట్లో. హ్మ్. ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకు 10 డేస్ పెయిడ్ లీవ్స్. ఓహ్! హ్మ్. సూపర్. అక్కడ మొత్తం హ్మ్. 10 డేస్ పెయిడ్ లీవ్స్‌తో సహా. ఎవరైతే పెళ్లి చేసుకుంటారో హ్మ్. వాళ్ళకు 10 డేస్ పెయిడ్ లీవ్స్. ఇవ్వాలి ఆ! కంపెనీ. ఏ కంపెనీ అయినా కంపెనీ ఏ సరే ఇవ్వాలి. కంపెనీ అయినా సరే హ్మ్. ఇంక్లూడింగ్ ఎనీ కంపెనీ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ ఎనీ హూ ఈస్ వర్కింగ్ ఓహ్! వర్కింగ్ అనలేం గానీ, అక్కడున్న సిటిజన్స్‌కి ఎవరైతే ఉంటారో హ్మ్. అక్కడ వాళ్ళకి హ్మ్. ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళకి 10 డేస్ హ్మ్. మ్యారేజ్ పెయిడ్. లీవ్స్. మ్యారేజ్ లీవ్స్ మ్యారేజ్ అది లీవ్స్ కూడా ఇయ్యాల. పెయిడ్ లీవ్స్. పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి వావ్! కంపల్సరీ. ఒక మంచి గిఫ్ట్ అది నిజంగా. దాంతో పాటు ఇంకా వేరే రకాల పర్క్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. చిన్న చిన్న గిఫ్ట్స్ వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, వాళ్ళ హ్మ్. లెంగ్త్‌ని బట్టి, వాళ్ళకున్న స్పెషలైజేషన్ బట్టి హ్మ్. పర్క్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. సో, అది ఇండియాలో పెడితే అసలు బావుంటుంది. హాలిడేస్ కోసమే పెళ్లి చేసుకుంటారు మనోళ్ళు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారంటారా? 10 డేస్ పెయిడ్ లీవ్స్ ఉన్నాయి అక్కడ హ్మ్. కంపల్సరీ. ఓకే. అదొక అంటే వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది ఇక్కడ అనేదంటే అర్థమవుతుంది ఒక మనకి. కుటుంబ వ్యవస్థకి ప్రాధాన్యత హ్మ్. ఇస్తారనే దానిపైన ఇది ఒక మంచి శుభపరిమాణం కింద కనిపించింది నాకు. మంచిగా అనిపించింది అది. హ్మ్. అంటే ఎవరన్నా మనకిక్కడ పెళ్లి చేసుకోవాలంటే మనకు అన్‌పెయిడ్ లీవ్స్ హ్మ్. అప్లై ప్లస్ చేయాలి. అప్లై మళ్ళీ చేయాలా. చాలా తక్కువ 10 లీవ్స్ ఇస్తారు. రోజులంటే 10 రోజులు 4 ఇయ్యరు. రోజులు. వాళ్ళకి 4 రోజులు, 3 రోజులు అంటారు. అవును. ఆ హెక్టిక్ షెడ్యూల్‌లో పెళ్లి చేసుకుంటారు. అవును. అదో పెద్ద అదొక టెన్షన్. మంచి శుభపరిమాణం ఉంటదక్కడ. హ్మ్. ప్రశాంతంగా సో, చేసుకుంటారు పెళ్లి ఇంకా. ఇగ 10 డేస్ పెయిడ్ లీవ్స్ కాబట్టి ఆళ్ళు ఆ! ప్రశాంతంగా చేసుకునే అవకాశాలు ఎక్కువుంటాయి మనకు. హ్మ్. ఎలాంటి కేసెస్‌కైనా సరే అక్కడ కోర్ట్స్‌లో ఫాస్ట్‌గా మనకి తీర్పొస్తుందంటారా? అవును. ఎందుకంటే అక్కడ చట్టాలనేటివి ఖచ్చితంగా పాటిస్తారు. హ్మ్. వాళ్ళకి వచ్చేసి ఏందంటే లాస్ అనేటివి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకున్నారు. ప్లస్ హ్మ్. చట్టాలనేటివి కూడా ఖచ్చితంగా పాటిస్తారక్కడ. ప్రతి ఒక్కరు. ప్రతి హ్మ్. ఒక్కరు పాటిస్తారు. ఖచ్చితత్వం బాగుంటది. ఓకే. దట్ మెకానిజం అనేది ఉంది గదా! హ్మ్. ఇప్పుడు అదే నేను చాలా మందికి చెప్పేది ఏంది అంటే ఏందంటే, ఇప్పుడు భారతదేశంలో చట్టాలు గూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అవును. భారతదేశంలో చట్టాలు గూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. హ్మ్. కాకపోతే మనకు అమలుపరిచే విధానంలో చాలా కొంచెం. లోపాలున్నాయి. హ్మ్. ఎందుకంటే నేను ఇప్పుడు బీయింగ్ అడ్వకేట్ రకరకాల దేశాలలో పనిచేస్తుంటా నేను. హ్మ్. తర్వాత రకరకాల చట్టాలు చదువుతుంటా. హ్మ్. అక్కడున్న ఒక్కొక్క దేశంలో కాలమాన పరిస్థితులు ఎట్లున్నాయి, ఆ చట్టాలు ఎట్లున్నాయి, హ్మ్. మన ఇండియాలో చట్టాలు ఎట్లున్నాయి చదువుతుంటా గదా! చదివినప్పుడు నాకు అన్ని చట్టాల కంటే భారతదేశం చట్టాలు చాలా స్ట్రాంగ్ అనిపిస్తాయి. మంచి బ్యూటిఫుల్ అనిపిస్తాయి. హ్మ్. కానీ ఆ చట్టాలు అమలుపరిచే విధానంలో చాలా లోపాలున్నాయి. అవును. అందుకే ఆలస్యం అవుతూ ఉంటాయంటారా? ఆలస్యం అవుతుంటాయి. సరైన న్యాయం రిజల్ట్స్. జరగకపోవడం హ్మ్. లాంటివి జరుగుతుంటాయి. హ్మ్. ఇవన్నీ అంటే జనాల్లో మార్పు రాకపోవటం హ్మ్. అనేటివి జరుగుతుంటాయి. దుబాయ్‌లో, యూఏఈలో గనక మీరు హ్మ్. డ్రైవింగ్‌లో గింత చిన్న తప్పు చేసినా గూడా మీకు పాయింట్స్ కట్ అయిపోతాయి. హెవీ ఫైన్స్ ఉంటాయి. ఓహ్! చిన్న తప్పు చేసినా గూడా. హ్మ్. అక్కడ డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావడం చాలా కష్టం. డ్రైవింగ్ హుహు. టెస్ట్ పాస్ కావడం చాలా కష్టం. పాస్ అయిన తర్వాత గూడా మీకు ఎంత చిన్న తప్పు చేసినా గూడా మీకు క్యాన్సెల్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇట్స్ లీడ్స్ టు క్యాన్సెల్ ఆఫ్ ద డ్రైవింగ్ లైసెన్స్. హ్మ్. డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ పాయింట్స్ అనేటివి ఇమ్మీడియేట్‌లీ కట్ అయిపోతుంటాయి. అది ఖచ్చితంగా జాగ్రత్తగా. పాటిస్తారు. మన హ్మ్. దగ్గర ఆ మెకానిజం లేదు. మన లేదు. దగ్గర ఉన్నా కూడా దాన్ని ఫైన్స్. అమలుపరచలేదు హ్మ్. జనరల్‌గా. జస్ట్ ఫైన్స్ మాత్రమే ఉన్నాయి. జస్ట్ ఫైన్స్ అంటే ఫైన్స్ గూడా ఉన్నాయి గానీ, హ్మ్. ఆ చట్టాల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేకపోవడం అనేది హ్మ్. చాలా అది మనకు హ్మ్. ఇట్ 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 కమ్స్ టు దట్ మనం చట్టాలకు మనం న్యాయపరమైనకొచ్చినప్పుడు ఏందంటే, హ్మ్. మన భారతదేశంలో హ్మ్. నాకు తెలిసినంత వరకు 70% ఆఫ్ ద పీపుల్‌కి చట్టాల మీద అవగాహన లేదు. ఫస్ట్ తెలీదు. పాయింట్. నిజమే. రెండోది హ్మ్. ఉన్నదంతా చట్టాల మీద అవగాహన కంటే ఎక్కువ హ్మ్. జనాల మధ్యలో ఊహాజనితమైన విషయాలే ఉంటాయి. అవును.
ఊహాజనితమైన విషయాలే ఉంటాయి. 90% ఊహాజనితమైన విషయాలే ఉంటాయి. అంటే ఒక చట్టం మీద ఖచ్చితంగా చెప్పగలిగేది ఎవరు లేరు. ఓకే. తర్వాత రెండోది ఏంటంటే జనాలు కూడా ఏంటంటే ఏదో రకరకాల ఇట్లా జరుగుతుందంట కదా, అట్లా జరుగుతుంట కదా, ఇట్లా అయిందంట కదా, అట్లా అయిందంట అంటారు, కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని ట్రై చేయరు. దట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మార్పు రావాలి అంటున్నారు. అసలు ఎలాంటి మార్పు వస్తే బాగుంటుందంటారు? ఎక్కడైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక సుఖమైన జీవితం గడపాలి అంటే, ఒక ప్రశాంతమైన జీవితం, ఒక సుఖమైన జీవితం గడపాలి అంటే ఫస్ట్ చట్టాల మీద అవగాహన ఉండాలా. ఆ చట్టాలని సమర్థవంతంగా అమలుపరిచే ఒక వ్యవస్థ ఉండాలి. సమర్థవంతంగా అమలుపరిచే ఒక వ్యవస్థ ఉండాలి. అర్థమైందా? అప్పుడే జనాలకు భయం ఉంటుంది, చట్టాల్లో నేర్చుకోవాలనే అవగాహన ఉంటుంది, తర్వాత చట్టాలకు అనుగుణంగా మనము నడుచుకోవాలనే వాళ్ళకు ఒక రకమైన అది వస్తుంది. సో మనం చెప్పేది ఏంది అంటే ఏ దేశంలోనే సరే చట్టాల మీద అవగాహన పెంచుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. చాలా ముఖ్యం అది. సో చూస్తున్నారు కదండి, ఎవరైనా సరే మన కంట్రీ బాగుండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉండే సిటిజన్స్ అందరూ కూడా ఏర్పరిచినటువంటి ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి అని మనకి అడ్వకేట్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.